ఆధ్యాత్మికతకే పరిమితం కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు ఖమ్మం శ్రీకృష్ణ సాయి ఆశ్రమ నిర్వహణ అధ్యక్షులు లగడపటి రామారావు అన్నారు. ఆకలిగొన్న వారికే పట్టెడన్నం పెట్టాలి అని ఆ సాయినాథుని సంకల్పాన్ని ఆచరణలో పెడుతున్నట్లు ఆయన వివరించారు. ఖమ్మంలో వారం రోజులుగా ఎడతెరిపి వర్షాలు, వరదలతో నిరాశ్రయులైన బాధితులకు ఆశ్రమం ప్రతినిధులు అండగా నిలిచారు. గురువారాన్ని పురస్కరించుకుని ఆశ్రమంలో ప్రత్యేక పూజలు, గురు పూజ దినోత్సవం నిర్వహించారు. అనంతరం ఆశ్రమం పంపింగ్ వెల్ రోడ్డు, రంగనాయకులగుట్ట ముంపు ప్రాంతాల్లోని 2000 మంది వరద బాధితులకు అన్నప్రసాద వితరణ చేశారు. శ్రీకృష్ణ సాయి ఆశ్రమ ప్రతినిధులు చేపట్టిన సేవా కార్యక్రమాలను పలువురు కొనియాడారు. కార్యక్రమాన్ని లగడపాటి రామారావు ఆధ్వర్యంలో శ్రీకృష్ణ సాయి ఆశ్రమ ప్రతినిధులు పర్యవేక్షించారు. నమో నమః శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి లాస్ట్ అన్నైనా పడ్డా కార్యక్రమాలు చక్కగా దాతలు మరియు సాహిత్యంలో ప్రకృతి మన రంగనాయకు గుట్ట పైన ఉన్న లైట్ భాద్రపద మాసం గురువారు అభిషేకంలో పాల్గొన్న వారు దోసపడి మోహన్రావు, మీనా కుమారి, పేదలు అభిషేక సామాగ్రి సమకాలకృష్ణ సరస్వతి, కృష్ణ సుమిత్ర, లక్ష్మీ, గడపడి సాయి వశిష్ట, వారి కృష్ణకుమారి గారు 18,000 రూపాయలు నిశ్చయంలో భాగంగా వీరి సమక్షంలో అన్నప్రసాద వితరణకి ప్రతి గురువారం ఏర్పాటు జరుగుతూ సమర్పించారు. వారికి వారి కుటుంబానికి భావాలు ఆశిస్తున్నారు. జై సాయిరామ్.